టాలీ ఎక్స్పర్ట్ కావాలంటే ముందుగా మీరు నేర్చుకోవాల్సింది టాలీ అకౌంటింగ్ ప్యాకేజ్తో పాటు ఎలాబొరేట్గా గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గురించి తెలుసుకోవాలి. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ వల్ల ఏంటి ఉపయోగం అంటే, గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఇప్పుడు మనం మామూలుగా డిగ్రీ చదువుకున్న రోజుల్లో అకౌంటింగ్ సైకిల్ ఉండేది. అకౌంటింగ్ సైకిల్లో జర్నల్ ఎంట్రీస్ నుంచి ఫైనల్ ఎంట్రీ వరకు మీకు 7 స్టెప్స్ ఉండి జర్నల్, లెడ్జర్, బ్యాలెన్సింగ్, ట్రయల్ బ్యాలెన్స్, అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇవన్నీ ఉండి. కానీ ఇవాళ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో ఈ సిస్టమ్ అంతా ఏమీ లేదు. ఓన్లీ జర్నల్ ఎంట్రీ నాకు ఇవ్వండి, నేను మీకు కావాల్సిన రిపోర్ట్స్ అన్నీ నేను మీకు తయారు చేసి తక్షణమే మీరు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు క్షణాల్లో మీకు అందిస్తానని సిస్టమ్ తనంతట తానుగా చెప్పబట్టి ఎంతో కాలం అయిపోయింది. కానీ మనం ఎవరు చెవిని అది పట్టలే. మరి సిస్టమ్ ఎట్లా ఇవ్వగలుగుతుంది? సిస్టమ్కి అంత నాలెడ్జ్ ఉందా అని అనుకుంటే మీరు పొరపాటు పడతారు. ఎందుకంటే సిస్టమ్ ఈజ్ ఎ రోబోట్. మనం తయారు చేసుకున్న మిషన్ మన అవసరాల కోసం, మన వర్క్ని స్ట్రెస్ని తగ్గించుకోవడం కోసం, మనం మాన్యువల్గా చేయడానికి ఇబ్బంది పడే క్యాల్కులేషన్స్ అన్ని తనకు అందించి తన ద్వారా మనం రిపోర్టింగ్ జనరేట్ చేసుకోవడం కోసం చేసిన ప్రయోగం మాత్రమే ఇది. కాబట్టి దానికి చెప్పాల్సింది ఏంటి? అసెట్ ఏంటి, లయబిలిటీ ఏంటి, ఎక్స్పెండిచర్ ఏంటి, ఇన్కమ్ ఏంటి, దానికి ఇంట్రడ్యూస్ చేయాలి. దీంట్లో ఓనర్స్ ఎవరుంటారు, దీంట్లో ఈ బిజినెస్ కోఆపరేట్ చేసే వాళ్ళు ఎవరున్నారు, తర్వాత ఈ బిజినెస్ లాభం, ఒక ముఖ్యమైన వ్యాపారం ఏంటి, ఆ వ్యాపారంలో లాభాన్ని గడించాలంటే ఏవేవి ఖర్చులు ఉంటాయి, ఇవన్నీ కూడా పూర్తిగా నిడివిలో మీరు సిస్టమ్కి ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు ఒక 31 ఇండస్ట్రీస్ గురించి మీకు పూర్తిగా వివరించాను. కాబట్టి ఏంటంటే ఈ 31 కాదు, ఇంకా ఎన్ని వచ్చినా కూడా మీ అంతటి మీరు స్వయంగా సిస్టమ్ని మీరు ఫీడ్ చేయగలుగుతారు. సిస్టమ్ ద్వారా మీకు కావాల్సిన రిపోర్ట్స్ని జనరేట్ చేయించుకోగలుగుతారు. సో ఏదైనా సరే ఎక్కడా కూడా గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గురించి విస్తృతంగా చెప్పేవాళ్ళు ఎవరు ఆల్ ఓవర్ ఇండియాలో లేరు. నాట్ ఇన్ హైదరాబాద్, నాట్ ఇన్ బెంగళూరు, నాట్ ఇన్ ఎనీవేర్. కాబట్టి ఏంటంటే దాంట్లో ఉన్న నిజాలను మీరు గ్రహించగలిగితే మీరు పెర్ఫెక్ట్ అకౌంటెంట్ కాగలుగుతారు. ఎక్కడైనా కూడా మీకు ఒక మంచి పొజిషన్ తగినట్టుగా జీతం మీకు పొందే అవకాశం 100% ఉంది. కాబట్టి మీరు ఒకవేళ నేను అకౌంటెంట్గా కావాలనుకుంటే నన్ను పైన కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. పూర్తి వివరాలు నేను మీకు చెప్తాను.